సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి ఆసుపత్రుల్లో మార్చి నాటికి డాక్టర్లు సిబ్బంది ఖాళీల భర్తీ పూర్తి చేస్తామన్నారు. 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాత్ ల్యాబ్ ప్రారంభిస్తామని చెప్పారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు సింగరేణి ఆసుపత్రుల్లో మందుల సౌకర్యం కల్పిస్తున్నామని, సిపిఆర్ఎంఎస్ పథకం అందుబాటులో ఉన్నదని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులు 8 లక్షల వరకు మందులను తీసుకునే అవకాశం కూడా కల్పించామన్నారు. టెర్మినల్ బెనిఫిట్స్ కూడా అందిస్తున్నామని చెప్పారు భట్టి. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు మెడిసిన్ సౌకర్యం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సిపిఆర్ఎంఎస్ పథకం అందుబాటులో ఉందన్నారు. రిటైర్డ్ కార్మికులకు రావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సింగరేణి కార్మికులకు ప్రమాదం జరిగితే ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇస్తున్నామన్నారు. అసెంబ్లీలో సింగరేణిపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు భట్టి. సింగరేణి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. దీంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగస్తులకి బాగా ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం కూడా ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రభుత్వం పైన కూడా ఆధారపడి ఉంది అధ్యక్ష. ఒకప్పుడు బొగ్గు తీయటం అనేది ఈ ప్రాంతంలో మోనోపలి. ఆ మోనోపలి ఉంది కాబట్టి సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంది కాబట్టి సింగరేణికే ఇస్తూ ఉండేటువంటి వాడు. ఇప్పుడు ఆ మోనోపలి నుంచి ప్రైవేటైజేషన్లోకి గ్లోబలైజేషన్లోకి దేశం ప్రపంచం కూడా వచ్చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింగరేణికి ఆయా పరిసర ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గుబాయిలన్నీ కేటాయించాల్సింది పోయి ఇప్పుడు ఆక్షన్ చేస్తూ ఉన్నాం. ఆక్షన్లో సింగరేణి పార్టిసిపేట్ చేసి ఎవరు అంటే సింగరేణితో పాటు ప్రైవేట్ వ్యక్తులు ఏజెన్సీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా దాన్ని తట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే బొగ్గు సప్లై కూడా థర్మల్ పవర్ స్టేషన్స్కి ఈ దేశంలో మిగతా ప్రైవేట్ వ్యక్తులు ఉత్పత్తి చేసేటువంటి బొగ్గే కాకుండా మిగతా ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా ఏజెన్సీస్ సంస్థలు కూడా ఉత్పత్తి చేసే బొగ్గు, అట్లాగే ఇంపోర్ట్ చేసుకునే బొగ్గు కూడా సప్లై చేసేటువంటి వ్యవస్థల్ని ఈరోజు దేశంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఈ బొగ్గు కొనేటువంటి సంస్థలు థర్మల్ పవర్ స్టేషన్స్ గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ తప్పనిసరిగా ఎక్కువ ఎవరు తక్కువకి సప్లై చేస్తే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసే పరిస్థితి ఉత్పన్నమైంది. సో రాను రాను సింగరేణి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తి రేట్ని తగ్గించుకుంటూ పోటీ ప్రపంచంలో బొగ్గు దొరుకుతున్న దానికి సరి సమానంగా బొగ్గుని మనం అమ్మగలిగినప్పుడే దీని మనుగడ భవిష్యత్ తరాలకి మనం సింగరేణిని అందించగలం. అందులో పనిచేసే ఉద్యోగస్తులు కానీ ఆ కుటుంబాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మనం అందరం దానిపైన సీరియస్గా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోకపోతే ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే నేను గౌరవ శాసనసభ్యులందరికీ సాంబశివరావు గారు ఒక సలహా చెప్పారు. తప్పనిసరిగా శాసనసభ సమావేశాలు అయిన తర్వాత ఒక వారం 10 రోజుల్లోనే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, మంత్రుల్ని, అట్లాగే సింగరేణి సంబంధించిన సిబ్బందిని, సిఎండితో సహా డైరెక్టర్స్ అందరిని పిలిచి సింగరేణి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, భవిష్యత్తులో ఎట్లా చేయాలని మీ అందరి ఆలోచనలు కూడా పరిగణలో తీసుకొని చేస్తామని చెప్తూ, సింగరేణి ఉద్యోగస్తులు మాత్రం సాధ్యమైనంత మేరకు వెల్ఫేర్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సింగరేణి ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని తీసుకొని ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ లేకపోతే సింగరేణి పైన కూడా ₹1 కూడా భారం లేకుండా ఇన్సూరెన్స్ బ్యాంకుల ద్వారానే, ఎందుకంటే బ్యాంకుల ద్వారా మనం ఈ లావాదేవీలన్నీ చేస్తూ ఉన్నాం, వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకుల ద్వారానే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్మికులందరికీ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ₹1 కోటి ఇన్సూరెన్స్ వాళ్ళకి వచ్చేటట్టుగా సింగరేణి కార్మికులందరికీ మొట్టమొదటిసారి మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేసాం అధ్యక్ష. ఈ 1 crore ఇన్సూరెన్స్ కార్యక్రమం సింగరేణితో పాటు విద్యుత్ శాఖలో ఉన్న అన్ని డిస్కమ్స్, ఎనర్జీలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ 1 crore ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టాం అధ్యక్ష. కొద్ది